దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు కొడుకు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలు అందుకున్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజుతో రాజీనామా చేయించి మరీ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం ఆవిష్కృతమైంది. అధికార పార్టీ అధినేతగా సీఎంగా ఉన్న జగన్పై చెల్లి షర్మిల విపక్ష నేతగా ఎలా పోరాడతారు, దానికి జగన్ ఎలా బదులిస్తారు అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతుంది. ఇదే సమయంలో అసలు ఇద్దరి మధ్య విభేదాలు ఎందుకు తలెత్తాయి? తెలంగాణలో పార్టీ పెట్టుకున్న షర్మిల ఇప్పుడు ఏపీకి వచ్చి కాంగ్రెస్ బాధ్యతలు తీసుకొని అన్న జగన్ని ఏ విధంగా విమర్శిస్తుంది అనే సందేహాలు వస్తున్నాయి. జగన్ షర్మిల మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం కోసం పోరు సాగుతుందా అనేది కీలకంగా మారింది. ఉమ్మడి ఏపీలో వైఎస్ కాంగ్రెస్ కీలక నేతగా ఎదిగారు. ఒక దశలో కాంగ్రెస్ హైకమాండ్ని సైతం కంట్రోల్ చేసే స్థాయికి రాజశేఖర రెడ్డి చేరారని కూడా చెప్పుకునేవారు. అయితే రెండోసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2009 ఎన్నికల్లోనే రాజకీయాల్లోకి వచ్చిన జగన్ కాంగ్రెస్లో తండ్రి స్థానాన్ని ఆశించారు. అయితే కాంగ్రెస్ అందుకు సమ్మతించలేదు. అదే సమయంలో తన తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేశారు. ఈ యాత్ర జగన్ ఇమేజ్ని పెంచింది. అదే సమయంలో ఆయన యాత్రలను నిలిపివేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. కానీ జగన్ అంగీకరించలేదు. అధిష్టానం జగన్ మధ్య నెలకొన్న పరిణామాల నేపథ్యంలో 2011లో జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని నెలకొల్పారు. కానీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన జైలుపాలయ్యారు. అప్పుడు అన్న వదిలిన బాణం అంటూ షర్మిల రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టారు. సుదీర్ఘ పాదయాత్రతో వైసీపీని బలోపేతం చేశారు. తాను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని స్పష్టంగా చెప్పారు. జగన్ జైల్లో ఉండగా షర్మిల పార్టీ తరపున ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. మొత్తం 18 అసెంబ్లీ స్థానాల్లో 15 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. జగన్ జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా 2014-19 ఎన్నికల్లో షర్మిల వైసీపీ తరపున ప్రచారం చేశారు. 2019లో టీడీపీపై వైసీపీ గెలవడంలో షర్మిల తన వంతు పాత్ర పోషించారు. అయితే అప్పటికే జగన్ షర్మిల మధ్య విభేదాలు పొడసూపాయనే వార్తలు కూడా వచ్చాయి. రాజశేఖర రెడ్డి కొడుకు కూతురుని సమానంగా చూసేవాడని టాక్. అయితే ఆ తర్వాత కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య వైరం మొదలైంది. ముఖ్యంగా కొన్ని కంపెనీల్లో వాటా కావాలని షర్మిల డిమాండ్ చేసిందని, దీంతో వాటి బాధ్యతలు చూస్తున్న భారతితోనూ దూరం పెరిగిందనే చర్చ జరిగింది. అంతేకాక రాజకీయ వారసత్వం కావాలని కూడా షర్మిల అనుకున్నారని చెబుతారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక స్థానాన్ని ఆశించి భంగపడ్డారనే టాక్ ఉంది. ఆ తర్వాత క్రమంగా అన్నా చెల్లి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. తొలుత తటస్థంగా వ్యవహరించిన తల్లి విజయమ్మ చివరికి కూతురు వైపు మొగ్గినట్టుగా కనిపించారు. జగన్ కోసం రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినప్పుడే షర్మిలకు కూడా రాజకీయ కాంక్ష మొదలైందని అంటారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనుకున్న ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆమెకు ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ఆమె అన్న జగన్కు వైసీపీకి దూరం అయ్యారు. అయితే కుటుంబ బంధాలు, ఇతర కారణాల వలన తెలంగాణలో ఆమె రాజకీయంగా రెండో ఇన్నింగ్స్ని ప్రారంభించారు. 2021లో వైఎస్ఆర్సీపీ స్థాపించి పాదయాత్ర చేశారు. జగన్కి సన్నిహితంగా ఉండే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పైన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ని సైతం విమర్శించారు. అయితే ఎన్నికల ముందు అనూహ్యంగా కాంగ్రెస్కి మద్దతు ప్రకటించారు. చివరికి మళ్ళీ కాంగ్రెస్ కీలక నేతగా ఏపీలో అడుగుపెట్టారు. అయితే మొన్నటి వరకు జగన్పై ఆమె బహిరంగ విమర్శలు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ బాధ్యతలు ఎత్తుకున్న షర్మిల అన్న జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే షర్మిల విమర్శలకి జగన్ బదులిస్తారా అంటే షర్మిలని లేక కాంగ్రెస్ పార్టీని జగన్ విమర్శించారని, అసలు ఉనికిలో లేని కాంగ్రెస్ పేరు పలికి ఆ పార్టీ ఉంది అనే సంకేతాలు వెళ్ళేలా చేయరని, రాజకీయంగా షర్మిల ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ని జగన్ లైట్ తీసుకుంటారనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.